కాపు రిజర్వేషన్ల అంశంపై ఏపీ ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది. కాపు, బలిజ, ఒంటరి, తెలగ సామాజిక వర్గాలకు కుల ధృవీకరణ పత్రాల జారీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 4 సామాజిక వర్గాలకు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్లకు కట్టబెడుతూ ఆదేశాలు విడుదలయ్యాయి. క్యాస్ట్ సర్టిఫికెట్లతో పాటు ఆదాయ ధృవీకరణ పత్రాలను తహసీల్దార్లు జారీ చేస్తారు. ఇప్పటి వరకు కుల ధృవీకరణ పత్రాలను ఆర్ఐలు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు తహసీల్దార్లకు అప్పగించారు. ఇప్పటికే కాపు రిజర్వేషన్లపై త్వరగా నివేదిక ఇవ్వాలని మంజునాథ కమిషన్ను కోరింది ప్రభుత్వం. ఇటీవల కేబినెట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం కమిషన్ చైర్మన్కు లేఖ రాసింది. కేబినెట్ తీర్మానాన్ని జత చేసి కమిషన్కు లేఖ పంపారు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు రిజర్వేషన్లు మేరకు ఉండాలి. ఈ 4 కులాలకు ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు, వివిధ ప్రయోజనాలు పొందడానికి ఆర్థికపరమైన ప్రామాణికత ఏమిటి అనే అంశాలపై తగు సిఫార్సులు చేయాల్సిందిగా ఇదివరకే కమిషన్ను కోరింది ప్రభుత్వం. కాపు రిజర్వేషన్ల అంశంపై ఏపీ ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది. కాపు, బలిజ, ఒంటరి, తెలగ సామాజిక వర్గాలకు కుల ధృవీకరణ పత్రాల జారీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 4 సామాజిక వర్గాలకు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్లకు కట్టబెడుతూ ఆదేశాలు విడుదలయ్యాయి. క్యాస్ట్ సర్టిఫికెట్లతో పాటు ఆదాయ ధృవీకరణ పత్రాలను తహసీల్దార్లు జారీ చేస్తారు. ఇప్పటి వరకు కుల ధృవీకరణ పత్రాలను ఆర్ఐలు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు తహసీల్దార్లకు అప్పగించారు. ఇప్పటికే కాపు రిజర్వేషన్లపై త్వరగా నివేదిక ఇవ్వాలని మంజునాథ కమిషన్ను కోరింది ప్రభుత్వం. ఇటీవల కేబినెట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం కమిషన్ చైర్మన్కు లేఖ రాసింది. కేబినెట్ తీర్మానాన్ని జత చేసి కమిషన్కు లేఖ పంపారు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు రిజర్వేషన్లు ఏ మేరకు ఉండాలి, ఈ 4 కులాలకు ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు, వివిధ ప్రయోజనాలు పొందడానికి ఆర్థికపరమైన ప్రామాణికత ఏమిటి అనే అంశాలపై తగు సిఫార్సులు చేయాల్సిందిగా ఇదివరకే కమిషన్ను కోరింది ప్రభుత్వం. ఇటు కిర్లంపూడి పరిసరాలు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఓవైపు పోలీసుల పహారా, మరోవైపు కాపు ఉద్యమకారుల ర్యాలీలు. కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం చలో అమరావతి పాదయాత్రకు సిద్ధపడుతున్న ముద్రగడను అడుగు ముందుకు వేయనిచ్చేది లేదంటున్నారు పోలీసులు. 6-100 రేపు బయలుదేరడం ఖాయమని ముద్రగడ స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఆంక్షలు మరింత గట్టుదిట్టం చేశారు. ముద్రగడ ఇంటి వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు కోనసీమలోనూ కాపు జేఏసీ నేతలు కదలకుండా పోలీసులు మోహరించారు. కిర్లంపూడిలో పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు. కిర్లంపూడిని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. గ్రామంలో వీధిన పోలీసుల కవాతుతో దద్దరిల్లుతోంది. ఇతర ప్రాంతాల నుంచి గ్రామంలో కొత్త వారు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటికే గ్రామంలో ఉన్న కొత్త వారిపై ముందస్తు బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. కిర్లంపూడిలో తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ముద్రగడ పాదయాత్రకు మరో కొద్ది గంటలు మాత్రమే ప్రారంభం కానున్నది. అయితే దీంతో కిర్లంపూడిలో చూసినట్లయితే ఉత్కంఠ పరిస్థితులు నెలకొంటున్నాయి. మొత్తం అంతా కూడా పోలీస్ బెటాలియన్తో పాటు ఈ పారామిలిటరీ దళాలు కూడా అన్నిటి కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కవాత్ నిర్వహిస్తూ కిర్లంపూడి గ్రామంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా వీళ్ళు తిరగడం జరుగుతున్నది. ఎవరు కూడా ప్రజలు 144 సెక్షన్ విధించడం వలన ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సెక్షన్ 30తో పాటు 144 సెక్షన్ కూడా ఇక్కడ అమల్లో ఉండటం జరిగింది. దీంతో ఎవరు కూడా బయటికి రాకుండా వీళ్ళందరూ కూడా కవాత్ నిర్వహించడం జరుగుతున్నది. అయితే ముద్రగడ పద్మనాభం చేపడుతున్న పాదయాత్రకు అనుమతి లేదు అని, అనుమతి లేని కారణంగా ఎవరు కూడా పాదయాత్రలో పాల్గొద్దని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో పోలీసు బలగాలు 2000 మంది వరకు కూడా ఇక్కడ కిర్లంపూడిలో మోహరించడం జరిగింది. మరికొన్ని బలగాలను కూడా ఇక్కడికి దించడం జరుగుతుంది. రేపు ఉదయం 10 గంటలకు ముద్రగడ తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. అయితే తన పాదయాత్రను ప్రారంభించే ముందు పోలీసులకు కూడా తన అల్టిమేటం కూడా నేను పాదయాత్రకి బయలుదేరుతున్నానని చెప్పి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే
దాంతో పోలీసులు కూడా అడ్డుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. 2000 మంది పోలీసులతోటి ఇక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటు చేసి కిర్లంపూడి గ్రామంలోకి ఇతర ప్రాంతాల నుంచి ఎవరు కూడా రాకుండా ఇప్పటికే చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్కడంతా కూడా తనిఖీలు చేయడం జరుగుతున్నది. ఎవరైనా గ్రామంలో ప్రవేశించాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే కేవలం గ్రామంలోకి అనుమతించడం జరుగుతున్నది. మిగతా వాళ్ళని ఎవరిని కూడా గ్రామంలోకి పంపించడం జరగలేదు. గ్రామంలోని కిర్లంపూడిలోని ముద్రగాడ ఇంటి దగ్గర నుంచి చూసినట్లయితే ప్రతి గ్రామం అంతా కూడా మొత్తం ఈ కవాతు నిర్వహిస్తూ పోలీస్ స్టేషన్ వరకు కూడా గ్రామంలోని వీధిన కూడా ఈ పోలీస్ కవాతులు నిర్వహించడం జరుగుతుంది. పోలీసులు బూటి చొప్పట్లతోటి ఇక్కడ అంతా కూడా ఇంకా ప్రజలు కూడా చాలా భయభ్రాంతులకు గురి కావడం జరుగుతున్నది. ఎవరు కూడా ఎక్కడైనా సరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ ఆశ్రయం కల్పించవద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎవరు కూడా 144 సెక్షన్ ఉన్న కారణంగా ఎవరు గుంపులుగా ఎవరు కూడా ఎక్కడా కూడా రావద్దని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతున్నది. అయితే ఒకవేళ ఏమైనా పోలీసు నిబంధనలను అతిక్రమించినట్లయితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో ఒక భయానక వాతావరణం నెలకొంటుంది. ఇంకా కొద్ది గంటల్లోనే అంటే రేపు ఉదయం 9 గంటలకే ఈ ముద్రగడ తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్ర ఏ విధంగా జరుగుతుంది అనేది మట్టికి ఇక్కడ ఉత్కంఠ నెలకొన్నది. ఒక పక్కన పోలీసులు ముద్రగడ పాదయాత్రని అడ్డుకోవడానికి కసరత్తు నిర్వహించడం జరుగుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ముద్రగడ పాదయాత్రను అడ్డుకుంటామని చెప్తున్నారు. ఎవరైనా పాల్గొనడానికి వచ్చినా వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ. చార్మి అనవసరంగా కోర్టుకు వెళ్లారని అభిప్రాయపడ్డారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు. సచివాలయంలో సీఎస్ ను కలవడానికి వచ్చిన ఎక్సైజ్ శాఖ అధికారులు డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించి మీడియాతో చిట్చాట్ చేశారు. చార్మిని తాము నిందితురాలు అనలేదని, కేవలం వివరాల కోసమే పిలిచామని చెప్పిన అధికారులు ఆమె కోర్టుకు వెళ్లడం ద్వారా నిందితురాలు అని పరోక్షంగా ఒప్పుకున్నట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ కేసు విచారణకు వస్తున్న వాళ్ళు అలోవెరా డ్రింక్స్ తాగి కడుపు క్లీన్ చేసుకుని వస్తున్నారని, విచారణ అంతా వీడియో రికార్డ్ చేస్తున్నామని వివరించారు. విచారణలో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయని, కొంతమంది సాక్షులు పెద్ద హీరోలు, నిర్మాతల పేర్లు చెబుతున్నారని వెల్లడించారు. అయితే నిరాధారంగా ఎవరికీ నోటీసులు ఇవ్వమని స్పష్టం చేశారు. నార్కోటిక్ తో పాటు ఢిల్లీ నుంచి అథ్లెటిక్ డోప్ టెస్టింగ్ మిషన్ తెచ్చి పరీక్ష చేయాలని నిర్ణయించామని, విచారణపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నామని చెప్పారు ఎక్సైజ్ శాఖ అధికారులు. డ్రగ్స్ కేసులో సిట్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్న ఆయన హైదరాబాద్లో నైజీరియాలపై నిఘా కనిపించడం లేదన్నారు. ముగిసిన బోఫోర్స్ కేసును బీజేపీ మళ్లీ తెరపైకి తెచ్చి దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ను బద్నాం చేయాలని ప్రయత్నిస్తుందని మండిపడ్డారు పొంగులేటి. రాజీవ్ గాంధీ గారిని టార్గెట్ చేసుకొని ప్రస్తుతం రాజ్యం వెళ్తున్న ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరొకసారి వారి ముసుగు తీసి సంకుచిత రాజకీయాలకు తెరతీసి నిన్న పార్లమెంట్లో ఎప్పుడో క్లోజ్ అయ్యి న్యాయ వ్యవస్థ కూడా క్లోజ్ చేసినటువంటి బోఫోర్స్ కేసుని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము మోరల్ సపోర్ట్ కొరకు మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడొద్దు, మా విధానాన్ని క్వశ్చన్ చేయొద్దు, మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఎవరి మీద అసలు ఎవరు డ్రగ్గు అమ్ముతున్న వాళ్ళ మీద, వినియోగిస్తున్న వాళ్ళ మీద చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోండి. సమాజ నేపథ్యం, సామాజిక బాధ్యతలో మాట్లాడేటోళ్ళ మీద చర్యలను బెదిరియటం ఏంటండి? తన మేనేజర్ రోనీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడంపై షాక్ కు గురైనట్లు తెలిపింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. అతనితో ప్రొఫెషనల్ గానే పరిచయం ఉందన్నారామె. అతని ఇల్లీగల్ యాక్టివిటీస్, అలవాట్ల గురించి తనకేమీ తెలియదన్నారామె. తన అవసరాలని పేరెంట్సే చూసుకుంటారని తెలిపింది. డ్రగ్స్ కేసులో ఆర్ట్ డైరెక్టర్ చిన్నా విచారణ ముగిసింది. దాదాపు 4 గంటల పాటు ఎక్సైజ్ అధికారులు చిన్నాను విచారించారు. ముఖ్యంగా పూరి జగన్నాథ్తో సంబంధాలపైనే చిన్నాను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగం గురించి ఏమైనా తెలుసా అని ప్రశ్నించారు సిట్ అధికారులు. చిన్నా పూరి జగన్నాథ్కు సన్నిహితుడు. ఇప్పటిదాకా సినీ ప్రముఖుల విచారణ సుదీర్ఘంగా సాగింది. అయితే చిన్నా విచారణ మాత్రం కేవలం 4 గంటల్లోనే ముగిసింది.